వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్. ఈరోజైతే మా ఇంట్లోనే ఉసిరి చెట్టుకి కాయలు కోసేస్తున్నాము. ఉసిరి చెట్టు చూడండి, కాయలు ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. అందుకనే ఉసిరికాయలను అయితే కోసేస్తున్నా. చూడండి, పచ్చగా పసుపు పచ్చగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఉసిరికాయలను అయితే. చెట్టు నిండా ఉన్నాయి కాయలు అయితేను. ఒక కాయ కోస్తుంటే 10 కాయలు అయితే రాలిపోతూ ఉన్నాయి. ఉసిరికాయలు అయితే కోసేసాను. ఇప్పుడైతే పాకం చేస్తున్నాను పంచదార వేసి. అందుకోసం గ్యాస్ పై మీద ఒక బాండలు పెట్టేసి అందులో ఒక గ్లాస్ ఉసిరికాయలను బాగా కడిగేసి అందులో అయితే బాండట్లో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ పంచదార కూడా దాంట్లో వేసేస్తున్నాను. ఉసిరికాయలు పంచదార, ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదు. మనం ఉసిరికాయలు కడిగాం కదా, ఇంకా ఉసిరికాయల నుంచి ఆ వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది పంచదార వేయడంతో పాటు. ఇంక వాటర్ లేకుండా దాన్ని మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్లోగా కలుపుకుంటూ అలాగా మగ్గనివ్వాలి. ఉసిరికాయలకు పట్టేలాగా పంచదార బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఉసిరికాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఉసిరికాయలు తింటుంటే చాలా మంచిది. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా కలర్ఫుల్ రెడ్డిష్గా వచ్చేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలన్నంత నోరు ఊరిపోతుంది. బాగా కలర్ రెడ్డిష్గా అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా రెడ్డిగా కలర్ మారేదాకా ఉంచుకొని చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఉసిరికాయ జామ్ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు. ఈ విధంగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఉసిరికాయ పాకం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి.